కల్తీ మద్యం తయారీదారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొలకల చెరువు కల్తీ మద్యం తయారీదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం కల్తీ మద్యం కేసు గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తయారీని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను ప్రవేశపెట్టబోతుందని తెలిపారు. మద్యం బాటిల్పై ఉన్న హోలోగ్రామ్ను స్కాన్ చేయడం ద్వారా ఉత్పత్తి కల్తీదా లేక అసలుదా అని వినియోగదారులు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు జీఎస్టీ 2.0 సంస్కరణను ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి చెప్పారు. జీఎస్టీ సంస్కరణల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని, ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు వివరించడానికి అక్టోబర్ 16న ప్రధాని మోడీ కర్నూలు జిల్లాను సందర్శించనున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు. పీపీపీ విధానంలో కొత్త మెడికల్ కాలేజీల అభివృద్ధిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీపీపీ విధానాల్లో ఏర్పాటు చేసే వైద్య కళాశాల ద్వారా అదనంగా 110 మెడికల్ కాలేజీ సీట్లు లభిస్తాయని ఆయన వివరించారు. ఈ విధానంలో కళాశాలలు 2 ఏళ్లలో అందుబాటులోకి వస్తాయని, అదే ప్రభుత్వం నేరుగా అభివృద్ధి చేపడితే ప్రాజెక్టు పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నెల్లూరులోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్టార్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను వర్చువల్గా ప్రారంభించారు. వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 మాడ్యులర్ కంటైనర్లలో 120 షాపులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులకు ఈ స్టార్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుతో ఇప్పుడు చిన్న పరిశ్రమవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్గా మారారని తెలిపారు. షాపులను పారదర్శకంగా కేటాయించామని చెప్పిన చంద్రబాబు లబ్ధిదారులతో వర్చువల్గా మాట్లాడారు. శాశ్వత దుకాణాలు దక్కడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అనేది వీధి వ్యాపారులను చిన్న వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. డ్వాక్రా గ్రూపుల నుంచి 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. స్టార్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు, వర్చువల్గా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేపడుతున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రి మద్దతు ఇస్తున్నారని వారు కొనియాడారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపారు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత అధికారులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల అనారోగ్య కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఐసీయూలో ఉచిత ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.